ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథం 1:3 ఒక మాట చూడండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఏవైతే ఇవన్నీ దేవుని ప్రవచన వాక్యములు, వాగ్దానములు, వీటన్నిటిని విని వాటిని చదువుకుని వాటి ప్రకారం జీవించేవాడు ఎవరంట? ధన్యుడంట. ఎందుకనంటే ధన్యత కలిగి ఉంటావు నువ్వు. ఈ వాక్యము ఏం చేస్తూ ఉంది? నిన్ను పోషిస్తుంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈ వాక్యం నన్ను ఎలా పోషిస్తుంది, ఈ వాక్యం నన్ను ఎలా జీవిస్తుంది, ఈ వాక్యం నన్ను ఎలాగ దేవుడితో నడిపిస్తుందంటే ఇది మాట్లాడగలిగిన సత్యమైన వాక్యము. హల్లెలూయా. ఇది మాట్లాడగలిగినది. ప్రవచనములు, వాగ్దానములు దేవుడు నీ పట్ల ఇచ్చి ఉన్నాడంటే అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా. అందుకని వాగ్దానము చేసినాడంట. ఏ కిరీటమును పొందుకొనుటకు? వాడబారని మహా కిరీటమును మహిమా కిరీటమును. ఇంతకు ముందు కిరీటం ఏంటి? జీవ కిరీటము. హల్లెలూయా. ఈ కిరీటమును నువ్వు పొందుటకు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దానిని నువ్వు, నీకు ఇచ్చిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి ప్రకటనలో. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నీ దగ్గర ఉన్న కిరీటమును నువ్వు జాగ్రత్తగా దాచుకున్నా, నువ్వు మరణము వరకు నువ్వు దాన్ని జాగ్రత్తగా ఉంచితే ఏ కిరీటం ఇస్తాడంట? జీవ కిరీటం ఇస్తా అంటూ ఉన్నాడు. అంటే ఈ కిరీటమును దేవుడు నీకు రక్షణ భాగ్యమునిచ్చి ఆయన ఆత్మతో నేను నింపి ఉన్నప్పుడు నువ్వు జీవ కిరీటమును నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎప్పుడు వరకు నమ్మకంగా ఉండాలి? ఈ రోజు మట్టికే కాదు. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు వరకు, రేపు 10 రోజులు బాగుంటే చాలే, దేవునితో నడిస్తే చాలు, మనం అన్ని పొందుకుంటాం అనుకుంటూ ఉంటాం. మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వాళ్ళందరూ చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. కొంతమందిని ఏం చేస్తాడంట? ఆయన రాకడ ముందు, ఆయన రాబో ముందు ఏం చేస్తాడు? చెరలో వేస్తాడు. కాకపోతే ఆఖరి వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వాళ్ళకి జీవ కిరీటమును దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ కిరీటమును నువ్వు పొందుకోవాలన్నా, ఆ జీవ కిరీటము, ఆ మహిమగల కిరీటము, ఆ పరలోక సంబంధమైన కిరీటమును నువ్వు పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది నిన్ను అసహించుకున్నా, ఎంతమంది నిన్ను ఏళన చేసినా, ఎంతమంది నిన్ను అవమానపరిచినా కూడా సరే, నువ్వు దేవుని సత్యము నుంచి, దేవుని మార్గమును నుంచి నువ్వు కుడికి ఎడమకి నువ్వేమకూడదు, త్రొట్టిల్లకూడదు. హల్లెలూయా. నమ్మకముగా ఉండము. చూడండి, దినములు శ్రమ కలిగినను మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే అధ్యాయం 25వ వచనం చదవండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. ఏంటంట? నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అదే విధముగా చూడండి, ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలంట? అది గట్టిగా పట్టుకోవాలి. ఆయన మనకి ఏమి ఇచ్చాడు? ఆయన రక్షణ భాగ్యం ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? నిలకడగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనము గట్టిగా ఉంటామో చాలా విషయాల్లో మనం ఏం చేస్తాము? చాలా గట్టిగా ఉంటాం. కానీ దేవుని విషయంలో మనము చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. అది మనము ఆ మహిమగల పరలోక సంబంధమైన దాని విషయంలో మనము అజాగ్రత్తగా ఉంటాము. ఈ లోక సంబంధమైన దాంట్లో మాత్రం మనము చాలా జాగ్రత్తగా ఉంటాం. పరలోక సంబంధమైనది నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ మహిమ కిరీటమును నువ్వేం చేయాలంటే భయము, భక్తితో నువ్వు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని అంతయు గట్టిగా పట్టుకోండి. నువ్వు ఎంత కలిగి ఉన్నావో చూడండి. ఇప్పుడు కొంతమంది చాలా మినిస్ట్రీ చాలా ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు సంఘములు కలిగి ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలి?
వాళ్ళకి ఇచ్చిన ఆత్మలన్నిటిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలంటే, గట్టిగా పట్టుకోవాలంటే మనుషులను కాదు కానీ ఆత్మను దేవుని సన్నిధానములో దేవుని వాక్యం ద్వారా వాళ్ళతో నింపుతూ దేవుని వైపు నడిపిస్తూ వాళ్ళని దేవుడు అంటే భయం భక్తి కలిగించి దేవుని మార్గములో గుడికి అడముతోటి వెళ్ళకుండా వాళ్ళు నడిపిస్తూనే ఉండాలి. ప్రతిరోజు అదే పని, ప్రతి సెకండ్ అదే పని. ఎప్పుడు అంటే వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతారేమోనని నీకు భయం ఉండాలి. వాళ్ళు తప్పిపోతే నువ్వేమైపోతావు? దేవునికి దూరం అయిపోతావు, వాళ్ళు దూరం అయిపోతారు. అందుకనే నేను వచ్చే వరకు నీకు ఇచ్చిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అన్ని విషయాల్లో దేవుని విషయం, దేవుడిచ్చిన కాడ దేవుడిచ్చిన ఆత్మను కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి.